అండి. నేను మీ రాఘవరావుని. పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పీడ విరగడై ఏడాది అయిందనే సందర్భంగా ఒక కార్యక్రమాన్ని రాష్ట్రం మొత్తం నిర్వహించమని ప్రజలు సంతోషంగా సంతోషంగా ఆ యొక్క ఏడాది పూర్తయిందని జరుపుకుంటున్నందుకు అందరికీ నా యొక్క శుభాకాంక్షలండి. నిన్న బాగా జరుపుకున్నారు. జగన్ రెడ్డి రాక్షస పాలనకు అంతమొందించి జగన్మోహన్ రెడ్డి యొక్క రాక్షస పాలన అంతం చేస్తానని చెప్పి అధపాతాలను తొక్కుతానని చెప్పి ఏమంటారని చేసి చూపించాడు. తన యొక్క మాట నిలబెట్టుకొని పవన్ కళ్యాణ్ గారు అధపాతాలను తొక్కి జగన్మోహన్ రెడ్డిని 11 సీట్లకు పరిమితం చేసి ఏడాది పూర్తయిన సందర్భంగా పవన్ కళ్యాణ్ గారికి శుభాకాంక్షలు. 78 సంవత్సరాల భారత చరిత్రలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏ ప్రభుత్వం చేయలేని విధంగా పవన్ కళ్యాణ్ గారు తన యొక్క 5 శాఖలను సంపూర్ణంగా పరిపూర్ణంగా చేస్తున్నందుకు వారికి ఆ యొక్క శుభాకాంక్షలు అండి. ఎందుకంటే ఏడాది పూర్తయిన సందర్భంగా శుభాకాంక్షలు. పవన్ కళ్యాణ్ గారు తన యొక్క అటవీ శాఖలో అడవి బిడ్డలకు అడవుల్లో మారుమూలకు కూడా రోడ్లు వేయడం, ప్రధానమంత్రి గారి సడక్ యోజన కార్యక్రమం కింద వేల కోట్లు ఖర్చు పెట్టి అడవిలో కూడా రోడ్లు వేయడం, అలాగే ఆ రోడ్లు వేస్తూ అడవి బిడ్డలకు డోలీలు అవసరం లేకుండా, అంటే రక్షణ ఆరోగ్య రీత్యా కావచ్చు, లేకపోతే ఆడబిడ్డలు డెలివరీ కోసం కావచ్చు, దేనికోసమైనా సరే తన యొక్క అవసరాలకి డోలీలతోటి దూరాలు ప్రయాణం చేసి చనిపోయిన సందర్భం. అటువంటి డోలీలు అవసరం లేకుండా చేస్తానని చెప్పారు. ఆ ప్రకారంగా ఆ డోలీలు లేని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని చేస్తున్నారు. అందుకోసమే మారుమూలకు రోడ్లు వేసి అడవి బిడ్డలకి ఆనందం కలిగిస్తూ పవన్ కళ్యాణ్ గారు ఒక అడవి బిడ్డ అయిపోయాడని ఆ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మనకి గాంధీ గారు కళ్ళు కనేవాళ్ళు గ్రామ స్వరాజ్యం రావాలి అని. అంటే ప్రతి పంచాయతీకి వాళ్ళ యొక్క హక్కులకి వాళ్ళ పని వాళ్ళు చేసుకునేటట్టు ఒక సంపూర్ణమైన పంచాయతీలకు హక్కు కలగాలని గాంధీ గారు చాలా కలగనేవాళ్ళు. అటువంటి గాంధీ కలగన్న సామ్రాజ్యాన్ని, గాంధీ గారి గ్రామ స్వరాజ్యాన్ని పవన్ కళ్యాణ్ గారు పంచాయతీలకు సర్వాకులు కల్పించి పంచాయతీ ఏ తీర్మానం చేస్తే ఆ తీర్మానం చేసుకునేట్లు అవకాశం కల్పించి ఆ పంచాయతీలకి సంపూర్ణ హక్కు కలిగేశారు ఆయన పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉండి. ఆ సందర్భంగా పంచాయతీలు అన్నీ కూడా వాళ్ళు చక్కగా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా కూడా ఈ పంచాయతీ శాఖ మంత్రిగా ఏడాది పూర్తి సందర్భంగా పవన్ కళ్యాణ్కి శుభాకాంక్షలు. అలాగే ఆంధ్రప్రదేశ్ అంతటా కూడా పరిశుభ్రమైన త్రాగునీరు అందివ్వాలని ఆయన గ్రామీణ నీటి సరఫరా మంత్రిగా కూడా ఆయన నెరవేరుస్తున్నారు. ఆ ప్రకారంగా అడుగులు కూడా అన్ని చోట్ల పడుతున్నాయి. అటు రోడ్లు కావచ్చు, పరిశుభ్రత కావచ్చు, పర్యావరణం అభివృద్ధి చేయడంతో పాటు అడవుల్ని కాపాడుకుంటూ మన గ్రామాల్లో ప్రజలకు మంచిని అందిస్తూ ప్రతి అడవి బిడ్డగా ఉంటూ ఎన్నో కార్యక్రమాలు ఈ సంవత్సరం పాటు చేసి పవన్ కళ్యాణ్ గారు నిజంగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పీడ విరగడైందనే మాటకు కరెక్ట్గా పరిపాలించి చేసి చూపించారని ప్రజలందరికీ తెలియజేస్తున్నాను. మీకు కూడా తెలుసు, నేను చెప్పాల్సిన అవసరం లేదు. పవన్ కళ్యాణ్ గారు అంత నిజాయితీ గల వ్యక్తి, నిరాడంబరంగా ఉండే వ్యక్తి కనుక ఆయన ఏదైనా చేయగలరని, అటువంటి మంచి వ్యక్తులకు మనం ఎప్పుడు కూడా తోడు నీడగా ఉండాలని, వారి యొక్క ప్రతి పనికి మనం అండగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై జనసేన, జై హింద్.